మేడ్చల్ కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న బి శ్రీనివాస్ రాజు ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో శ్రీనివాస్ రాజును జిల్లా సహకార అధికార కార్యాలయానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ కలెక్టరేట్లో ఏసీబీ సోదాల కలకలం రేపింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న బి శ్రీనివాస్ రాజు ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో శ్రీనివాస్ రాజును జిల్లా సహకార అధికారి కార్యాలయానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, మేడ్చల్ మల్కాజ్గిరి అసిస్టెంట్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి చిక్కాడు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రాజు ఈ రోజు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అయితే పట్టుబడే విషయం చర్చలు జరుగుతుంది. అయితే మొన్న మధ్య ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఒక ఇన్సిడెంట్ మరొక ముందే మరోసారి ఇప్పుడు మేడ్చల్ కలెక్టరేట్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఆ లంచం తీసుకున్నటువంటి శ్రీనివాస్ రాజు ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఆయన అరెస్ట్ చేసి అనంతరం పోలీసు కస్టడీకి అయితే అప్పగిస్తున్నారు. ఎంతమంది ఇట్లా దొరుకుతూనే ఉన్నా కూడా మరి రిపీటెడ్ గా ఇట్లా వస్తూనే ఉన్నారు. ఆఫీసులో కార్యాలయంలో లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా ఉదంతా మరొక ముందే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఇలా జరగడం అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం లక్షల జీతం ఉన్నప్పటికీ సమాజంలో గౌరవప్రదం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇదేమి సరిపోవడం లేదంటూ మొత్తానికి అయితే కేసులు చాల్సిన విషయం కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే ఏసీబీ నమోదు చేసింది, అరెస్ట్ చేసింది. అయితే మొత్తానికి అయితే చాలా మందిని వేధించాడు ఈ శ్రీనివాసరాజు అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఇచ్చినా సరే కనీసం ఆయన రేటు ₹1,00,000 అనేటట్టుగా ఉంటుందని దాదాపు అవుతుంది. చివరికి పాపం పని రోజు ఏసీబీకి చికెన్ దొరుకుతారంటూ ప్రజలైతే అంటున్నారు. కాళ్ళకు చెప్పులు అరిగేలా మొత్తంగా కూడా పనులు జరగాలని సామాన్లు దొరికితే మాత్రం పనులు కావు. ₹1,00,000 ₹50,000 లంచాలు తీసుకొని మొత్తం పనులు అవుతాయి అన్నట్టుగా ఒక మొత్తానికి అయితే ఎంత వేధించాడో కానీ మొత్తానికి అయితే బాధితులు అయితే ఏసీబీని ఆశ్రయించాడు. శ్రీనివాస్ రాజును పట్టించాడు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.